సీఎం చంద్రబాబు ఇంటి ముందు ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేస్తుంది. నారావారిపల్లిలో సీఎం చంద్రబాబును కలిసేందుకు తిరుపతి నుంచి యశోద అనే మహిళ వచ్చింది. అయితే చంద్రబాబును కలిసేందుకు భద్రతా సిబ్బంది అనుమతి ఇవ్వలేదు. బలవంతంగా లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలో తన చేతుకున్న గాజులు పగలగొట్టి మింగేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన పోలీసులు ఆమెను అడ్డుకుని చంద్రగిరి పోలీస్ స్టేషన్ తరలించారు. కాసేపటి తర్వాత విడిచిపెట్టారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిబాబు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిబాబు జరుగుతున్నారు. హరిబాబు, అసలు ఎవరా మహిళ, ఏం చెప్పడానికి వచ్చింది, ప్రస్తుతం ఎలా ఉంది, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఏం చెప్తున్నారు పోలీసులు, ఏం చెప్తున్నారు? సతీష్, ఏదైతే నారావారిపల్లికి చంద్రబాబు నాయుడు వచ్చిన సమయంలోనే నిన్న ఓ మహిళ అక్కడికి విచ్చేసి తన సమస్యను చెప్పుకోవాలంటూ ముఖ్యమంత్రిని కలవాలంటూ నివాసం వద్దకు వచ్చి కొంత అలజడి సృష్టించింది. సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందినటువంటి యశోద అనే మహిళ తిరుపతి రూరల్లో ఉన్నటువంటి గాంధీపురంలో ఒక స్థలాన్ని లీజుకు తీసుకొని ఆ స్థలంలో ఎల్వి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అని చెప్పిన ఒక పరిశ్రమను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పరిశ్రమ గడువు తీరిపోయిందని చెప్పిన ఓనర్ చెప్తూ ఖాళీ చేయాలని చెప్పిన నేపథ్యంలోనే ఆ మహిళ తనపై దౌర్జన్యం చేస్తున్నారంటూ కూడా ఆమె కోర్టుకు వెళ్ళి స్టే కూడా తెచ్చుకోవడం జరిగింది. అయితే పోలీసులను ఆశ్రయించినప్పుడు కూడా పోలీసులు కూడా ఏదైతే స్థలం లీజు అయిపోయిన తర్వాత ఈ అంశాన్ని ఇద్దరు కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవాలని చెప్పిన పరిస్థితి అయితే కనిపించే నేపథ్యంలో ఆ మహిళ నేరుగా ముఖ్యమంత్రిని కలిసి తన ఏదైతే హ్యాండ్లూమ్ పరిశ్రమ ఉందో ఆ పరిశ్రమలో వస్తువులన్నింటినీ కొంతమంది దౌర్జన్యంగా నాశనం చేశారని, తనకు రక్షణ కల్పించాలని, తన పరిశ్రమ నడుపునేందుకు అవకాశం కల్పించాలని విన్నవించుకోవడానికి ఆమె రావడం జరిగింది. అయితే ఇంటి బయటనే పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో ఆమె కొంత మనస్తాపానికి చెంది చేర్చుకున్నటువంటి గాజులన్నీ పగలగొట్టుకొని మింగే ప్రయత్నం చేసింది. పోలీసులు అయితే ఆమెను అడ్డుకొని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోవడం జరిగింది. అక్కడ చంద్రగిరి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఆ తర్వాత ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను విడిచిపెట్టడం కూడా జరిగింది. అయితే ఈ సంఘటనకు సంబంధించి పోలీస్ అధికారులు ముఖ్యమంత్రి ఆ సమయంలో కుటుంబ సభ్యులతోటి కొంత బిజీగా ఉండడం, అలాగే ఏదైతే ఎమ్మెల్యేలు అతన్ని కలవడానికి వచ్చారో వాళ్ళతోటి మంత్రాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఆమె వచ్చి కొంత అలజడి సృష్టించే ప్రయత్నం చేయడంతో పోలీసులు తమ ఉద్యోగానికి ముప్పు వస్తుందన్న కారణంతో ఆమెను అడ్డుకోవడం కూడా జరిగింది. అయితే స్థల యాజమాన్యం మాత్రం లీజు ముగిసింది, ఆమె ఖాళీ చేయమంటే చేయడం లేదని చెప్పిన ఒక వాదన అయితే తెర మీదకి తీసుకొస్తున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ హరిబాబు.